తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు వేస్తూ ప్రజలందరూ కూడా భోగి పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఓవరాల్ గా అటు ఏలూరులో ఇటు విశాఖలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఏలూరులో రాంబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అలాగే విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సతీష్, ముందుగా మీరు చెప్పండి, అసలు సంక్రాంతి శోభ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యంగా విశాఖలో భోగి మంటలు వేస్తూ ప్రజలు ఎలాంటి వైభవంగా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగను? నీలిమ, ముందుగా భోగి శుభాకాంక్షలు ఏబిఎన్ ప్రేక్షకులకు, అదే తెలుగు ప్రజలందరికీ కూడా. ప్రస్తుతం మనం విశాఖలో మురళీనగర్ ప్రాంతంలో వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో ఉన్నాం. ప్రతి ఏడాది ఇక్కడ భోగి సంబరాలు, సంక్రాంతి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా చేస్తారు. మనం చూడొచ్చు, ఈ యొక్క స్కేటింగ్ పార్క్ లో ఉదయం 5 గంటల నుంచి అందరూ కూడా ఒకే చోటుకు చేరుకొని ఈ యొక్క భోగి సంబరాల్ని అత్యద్భుతంగా చేస్తారు. అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఏర్పడి ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండగ వాతావరణాన్ని కలిసే విధంగా అద్భుతంగా నిర్వహిస్తారు. భోగి పండుగ అంటే పల్లె వాతావరణం కల్పించే విధంగా ఈ మురళీనగర్ ప్రాంతంలో కూడా అత్యద్భుతంగా చేస్తారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఈ యొక్క వాతావరణం చూస్తుంటేనే మనకి పల్లెలో ఉన్నామా అన్న ఒక అట్మాస్ఫియర్ అయితే కలుగుతుంది. ప్రస్తుతం మనతో చూడొచ్చు, గంగిరెద్దులు, తప్పెటగుళ్ళు, పులి వేషాలు, అదేవిధంగా కోలాటాల డాన్సులతో కూడా ప్రతి ఏడాది కూడా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనతో పాటుగా వరప్రసాద్ ఉన్నారు, ఈ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వరప్రసాద్ గారు, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఏబిఎన్ తరపు నుంచి భోగి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా అత్యంత ఘనంగా, అంటే ఎటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇక్కడ అటువంటి అసమానతలు ఎక్కడా లేకుండా ఒకే తాటిపైన ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఈ భోగి, అదేవిధంగా సంక్రాంతి ఉత్సవాలు, ఏ పండుగ అయినా కూడా ఈ మురళీనగర్ అనగానే అదొక పల్లె వాతావరణం కావచ్చు, అదేవిధంగా వెస్ట్రన్ కల్చర్ అంటే వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, ఏదైనా అద్భుతంగా జరగడానికి మీ యొక్క అసోసియేషన్ సభ్యుల తాలూకా స్ఫూర్తి ఏంటి, దీని వెనక రహస్యం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుమారు మాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో చాలా ప్రోగ్రాం లైవ్ కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే పనులు. రాధాకృష్ణ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందరికి కూడా ప్రత్యేకంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మన మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ముఖ్యంగా ఇదంతా ఫోర్స్ లొకాలిటీకి సంబంధించింది. అందరూ పల్లెటూర్లు వెళ్ళే టైంలో, అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాగొస్తారో మురళీనగర్ లాంటి ఫోర్స్ లొకాలిటీ వాళ్ళందరూ పల్లెటూర్లు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళేవారు ఇక్కడ మురళీనగర్లో భోగి సంబరాలు చేసుకొని తమ ఊర్లో వెళ్ళడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ మేము ఇక్కడ పలు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ముందుగా భోగి మంటలతో చేస్తూ సాముగరడి, సేవగరడి, తప్పిడిగుళ్ళు, పులివేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేసే కార్యక్రమాలు, ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దాని తర్వాత మార్నింగ్ అల్పాహార విందు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది మా వైజాగ్ నుంచి స్టేట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా భోగి సంబరాలకి ఇక్కడికి రావడం జరుగుతుందండి. అంటే ప్రతి ఏడాది కూడా అత్యంత ఘనంగా చేయడానికి, అదేవిధంగా మీ అసోసియేషన్ సభ్యులు కూడా చాలా వారి యొక్క సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఇక్కడ వచ్చిన కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఏం నిర్వహిస్తున్నారు? విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ముందుగా ఏం చెప్పాలనుకో? మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా విదేశాల నుంచి మన పిల్లలు, మనవరాళ్ళు, మనవలు అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మా కుటుంబ కమిటీ సభ్యులు అందరూ కూడా వారి యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా లండన్ నుంచి, యుఎస్ నుంచి వచ్చి ఈరోజు పంచుకుంటున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్నమాట. మేము కూడా యాక్చువల్లీ భీమవరం ఏరియాలో, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ఏరియాలో జరుగుతుంది యాక్చువల్గా సంబరాలు జరుగుతాయని, కానీ మేము ఇక్కడ చాలా అంతకన్నా బాగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి నియర్లీ 1500, 200, 2000 మంది దాకా ఈ భోగి సంబరాల్లో పాల్గొంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలామందికి చిన్నపిల్లలకి ఈ యొక్క భోగి కావచ్చు, సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల చాలా మట్టుగా మర్చిపోయే పరిస్థితుల్లో ఈ భోగి సంబరం ఇట్లా చేయడానికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి శుభాకాంక్షలు అండి అందరికీ, ప్రేక్షకులకి. ముఖ్యంగా ఏంటంటే ఈ మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోకుండా ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడున్నా మన కల్చర్ అంటూ దాన్ని
పిల్లలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇది ప్రతి జనరేషన్ చేయడం జరుగుతుందండి. సో దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, మన కల్చర్ను ప్రోత్సహించినట్టు ఉంటుందండి. ఈ భోగి సంబరాల్లో కూడా చిన్నపిల్లలు, పెద్దలు, అదేవిధంగా మనవరాళ్ళు చాలా మంది కూడా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అత్యంత ఘనంగా చేస్తారు. అయితే ఇది ఇక్కడతో కేవలం ఇది ప్రారంభమే, చాలా కార్యక్రమాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇటు ఏలూరులో కూడా భోగి మంటలు వేస్తూ భోగి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ఏలూరు వాసులు. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు